బండి ఏంట్రా మొహం మబ్బులో పెట్టుకున్నావు? ఫెయిల్యూర్ బావా, ఇంట్లో పెళ్లి చేస్తారు బావా, అమ్మాయికి ఏడుపు వచ్చేస్తుంది, చచ్చిపోవాలనిపిస్తుంది బావా. ఊరుకోరా, ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా ఎవరైనా నడుస్తాడా? ఆయన నీకేం తెలుసా ప్రేమ గురించి? కరెక్టే, ప్రేమ గురించి నాకేం తెలుసు, తెలుసు, ప్రేమ జవదాసు తెలుసు, ఆ తర్వాత తమకే తెలుసు. ఇదిగో తమ్ముడు, మనకి ఓ లవ్ స్టోరీ ఉందమ్మా, వింటావా? వింటాను. మరి ఇంకేం చూస్తున్నావు? మింగే ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అవుతుంది. గ్రామ ప్రజలందరికీ విజ్ఞప్తి, మనందరి కళలో జిగేన్ వచ్చేసింది, ఆడి పాటు అర్థం చేద్దాం అంతే. మీరందరూ రెడీగా ఉన్నాను. అమ్మ జిగేని వచ్చే మనము మనం ప్రసాదం పులిహోర ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఏమండి, మీ గొలుసు పడేసుకున్నారు? నా మనసు కూడా పడేసుకున్నానండి. మీ పేరు? సృజన. వావ్, సూపర్. ఏమండి మళ్ళీ వచ్చారేంటండి? తిరిగి చూడాలనిపించిందండి. అంత లేదండి. మీ అందానికి అంతే లేదండి. మీరు మరీనండి. ఇది మినిమం మర్యాదండి. అయ్యి బాబాయ్, వాళ్ళు మొహం మూసుకోకండి, మీ ఫ్యాన్స్ చచ్చిపోతారు. మీరు మరీ. నాకు డౌట్, మీరు అందం తింటారా అన్నం తింటారా? ఇది టూ మచ్ ఉందండి. ఇంకా చాలా మస్తు ఉందండి బాబా. అలా నవ్వకండి, ఎలా అనిపించట్లేదు. అలా నవ్వు ఆపేకండి, మీకు దొరకాలనిపించట్లేదు. నాకు ఊపిరి ఆడట్లేదు. మిమ్మల్ని చూస్తే నాకు ఊపిరి ఆడట్లేదు. అమ్మో, ఫోన్ నెంబర్ ఉందా? మీ ఫోన్లో బ్యాలెన్స్ ఉందా? అయితే నంబర్ తీసు. రింగ్ ఇచ్చా, వెళ్తాను. సరే, జాగ్రత్త. మీ అందం జాగ్రత్త. మళ్ళీ కలుద్దాం. మళ్ళీ కలుద్దాం. మళ్ళీ కలుద్దాం. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ప్రసాదం పులిహోర రెడీ అయింది. ఆ రోజు కానీ ఆ రోజు నుంచి తిరుగులు నో ఛాన్స్, దాదాగిరి నో ఛాన్స్, ఓన్లీ రొమాన్స్. జీవితంలో దేనికి ఆశపడలేదు, ఆ అమ్మాయిని ఆశీర్వదించుకున్నాను, ఎన్నో కళ్ళు కన్నాను, ఆ అమ్మాయి నాకే సొంతం అనుకున్నాను. కానీ ఒక రోజు అబ్బా, 2 days నుంచి సృజన ఫోన్ లిఫ్ట్ చేయట్లేదండి. అబ్బా సృజన, ఫోన్ లిఫ్ట్ చేయి ప్లీజ్. అబ్బా ఫోన్ లిఫ్ట్ చేయి సృజన, ప్లీజ్ సృజన. ఏమైందా? అదే నా శిక్ష అంటే ఎంతమంది నువ్వు నాకు కావాలరా? గుర్తు పెట్టుకో, జీవితంలో ఇంత మించి నువ్వు పెద్ద తప్పు చేయాలని వస్తాయి. అన్నికేం పలా నేనేం తప్పు చేయాలో నా నిజంగా నేను పెద్ద పద్ధతి వస్తాంట. ఏమి నాటకాలు ఆడుతున్నావా? నువ్వు అంత సిన్సియర్గా చేసి ఎట్లా మోసం చేస్తావా? మంచి తర్వాత ఏమవుతుంది? ఆ మరుసటి రోజు మా ఏరియాలోకి ఐశ్వర్య వచ్చింది. ఎదురా ఏంటిరా మీ గుణపడ
మంది లైఫ్లో చిన్న పార్టీ కానీ ప్రేమే లైఫ్ కాదు. ఆ మాత్రం దానికి అమ్మాయి కోసం ప్రాణాలు తీసుకోవడం లేదా ఆ అమ్మాయి ప్రాణాలు తీయటం నేరం, క్షమించరాని నేరం. అండర్స్టాండ్? అన్నా ఫినిషింగ్ డల్లుంది, ఒక్కసారి ఆ రీమిక్స్ మ్యూజిక్ మతలే పడదో మనము మనదు అలని ఎదురా ననదో ఓకే, మీతో నేను కొంచెం మాట్లాడాలి కానీ ఎవరెవరికైతే బ్యాండ్స్ దొరికాయో టు మీట్ ద పక్కింటి కుర్రాడు, ప్లీజ్ కమ్ ఆన్ ద లెఫ్ట్ సైడ్.